దక్షిణాయన వర్ష ఋతో శ్రావణ మాస శుక్లపక్ష పంచమి అస్థా నక్షత్రం. ఈరోజు శుక్రవారం. ఈరోజు విశేషమైన రోజు, నాగుల పంచమి. వీక్షక బాంధవులందరికీ కూడా నాగుల పంచమి శుభాశిస్సులు మరియు శుభాకాంక్షలు. మన జీవితంలో నాగదేవతల అనుగ్రహం ఎంతో ఉంది. మన పురాణాల ప్రకారం ఈ ఒక బ్రహ్మాండమే అంటే నాగదేవతల ప్రకృతిని, బ్రహ్మాండాన్నే నాగదేవతలు ఆ ఒక విశేషంగా స్థానాన్ని ఇచ్చి, మరియు ఈ భూమాతని నాగదేవత అంటే నాగరాజుడు తన ఆధీనంలో పెట్టుకుంటూ సంరక్షిస్తూ, మరియు భూమి తన ఒక కక్షలో ఎటువంటి ఆపదలు లేకుండా భూమి తన కక్షలో తిరగడానికి కారణం ఈ ఒక నాగదేవతలు, నాగరాజే కారణం అని తెలియచేస్తుంది మన పురాణాలు. నవనాగాలు ఎటువంటి శక్తిని భూమండలాలకు ఇస్తున్నాయంటే, ఏదైనా క్షుద్ర గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి భూమి దగ్గరికి రాకుండా సర్వదా భూరక్షణలో భూమి చుట్టూ పైన తిరుగుతూ ఉంటాయి. వాటి శక్తి మరియు వాటి వృత్తి అది. మనకందరికీ తెలుసు, ఎక్కడైనా ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో ఈ భూమి తన కక్షలో తిరుగుతూ ఉన్నప్పుడు వేరే ఒక క్షుద్ర గ్రహాలు, పెద్ద పెద్ద ధూమకేతువులు వచ్చి భూమికి ఆపద కలిగించచ్చు, భూమికి దగ్గరే వెళ్ళొచ్చు అని చాలా వరకు మనము చదువుకున్నాము, వైజ్ఞానికంగా విన్నాము కూడా. అయితే మీరందరూ తెలుసుకోవాలి, ఆ భూమి చుట్టూ కూడా నవనాగ దేవతల ఒక రక్షణా కవచం ఉంది. దానివల్ల దగ్గరికి ఎటువంటి ఇతర క్షుద్ర గ్రహాలు కానీ ఇతర ధూమకేతువులు కానీ దగ్గరికి రాకుండా కాపాడుతూ ఉన్నాయి. వాటి శక్తి అంటే నాగదేవత. ఇక మన జీవితంలో కూడా నవనాగాలు ఉన్నాయి. ఎలా అంటే, మనిషి జన్మిస్తే 9 మాసాలు అమ్మ గర్భంలో ఉంటారు. అవును కదా, 9 మాసాలు. అలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నాగదేవత అధిపతి. అలా ఈ రోజు మనం చూస్తున్నాము, నవనాగాలు వెనుక కనబడుతున్నాయి, ఇక్కడ జంట నాగలు కనబడుతున్నాయి, మరియు ఆదిశేషుడు, మరియు విశేషంగా మనమందరూ దర్శనం చేసుకుంటున్నాము ఈరోజు నాగరాజు, సర్పాలకి రాజు మరియు నాగరాణి జంట నాగలు. వీళ్ళని మనము ఈరోజు పూజించాలి. ఎందుకు అంటే, ఇందులో పురాణాల ప్రకారం మనకందరికీ కూడా భూమండలానికి ఒక శాపం ఉంది. పూర్వంలో మీకందరికీ తెలుసు, పరీక్షిత మహారాజు మనముడు సర్పయాగాన్ని ఆచరించి సర్పాలే లేకుండా చెయ్యాలని పెద్ద యాగాన్ని ఆచరిస్తారు. అది ఈ పంచమి రోజు. మరియు అంతేకాదు, మహాభారతంలో కూడా ఖాండవ వనాన్ని దహించడం వలన అక్కడున్న నాగలు ఎన్నో దూరం అయిపోతాయి, ఆ వంశము క్షీణిస్తుంది. ఆ శాపము ఈ భూమండలంపై ఉంది. అందువలనే మనమందరూ కూడా ఈ నాగుల పంచమి రోజు ఎవరైతే నాగదేవతలకి కృతజ్ఞతగా పూజని ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా నాగదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. మన పురాణాల ప్రకారం మన జన్మ జాతకంలో కావచ్చు, గర్భ వ్యవస్థలో కావచ్చు, మరియు సంతానానికి మరియు రక్త కణాలకి మరియు ఆరోగ్యానికి అన్నిటికీ కూడా నాగదేవతల ఆధీనంలో ఉంటుంది అనేది జ్యోతిష్య శాస్త్రం కూడా. అదే విధానంగా ఈరోజు మనము నవనాగాలని పూజిస్తూ ఉన్నాం. ఈ నవనాగాల వల్ల మనకెంతో ప్రతిఫలం ఉంది. ఒక్కొక్క నాగదేవత కూడా ఒక్కొక్క అనుకూలాన్ని మనకు అందిస్తూ ఉంటాడు జీవితంలో. అదే విధానంగా నాగరాజు అనంత, అందరికన్నా గొప్పవాడు అనంతుడు. ఈ అనంత ఎక్కడుంటాడు అంటే, అనంత మహావిష్ణువు, ఎప్పుడు మహావిష్ణుతోడే అనంతుడు ఉంటాడు. అందుకే అనంత పద్మనాభ అని కూడా పేరు ఉంటుంది.
మరియు వాసుకి వాసస్థానం ఎక్కడ అంటే మనకందరికీ తెలుసు, పరమేశ్వరుడి ఒక కంఠంలో ఆభరణంగా ఉంటాడు వాసుకి. ఇటు అనంత అని కూడా అంటుంటారు, మరియు ఆదిశేష అని అంటుంటారు. కానీ శేషనాగు వేరు, గుర్తుపెట్టుకోండి. ఆదిశేషుడు వేరు, శేషనాగ వేరు. అందువలన అనంతునికే మరొక పేరు ఆదిశేష. వాసుకి ఇక శివలోకం, అనంత ఆదిశేషుడు విష్ణులోకంలో ఉంటాడు. పాతాళ లోకంలో ఒకరు. ఇక కాళియాం మనకందరికీ తెలుసు కదా, కృష్ణావతారంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది కాళియాంకి. అలా నవనాగాలు వీళ్ళు కనబడుతూ ఉన్నారు మీకు. ఈరోజు మనం అందరూ కూడా నవనాగ దేవతల్ని పూజించి ఆ నవనాగల శ్లోకాన్ని లేదా నవనాగల అష్టకము అని వస్తుంది, నవనాగల స్తోత్రము అని వస్తుంది. ఎవరైతే నాగదేవతలకి పూజించి నవనాగల ఆశీస్సులు పొందుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ నాగదేవతల అనుకూలం ఉంటుంది. ఈరోజు మనమందరూ నాగదేవతల్ని పూజిద్దాం. మీకు అందరికీ తెలుసా, రైతులకి స్నేహితుడంత నాగదేవతలు. వాళ్ళు ఉంటేనే, ఆ ఒక నాగదేవతలు పొలాల్లో ఉంటేనే అక్కడ వ్యవసాయం కూడా చక్కగా జరుగుతుంది. అందుకే రైతుడికి స్నేహితుడు అన్నారు సర్పదేవతలు. మనం వ్యవసాయం చేసేటప్పుడు తెలుసో తెలియకుండో మనము సర్పహత్య చేస్తే బ్రహ్మహత్య దోషము అంటుంది. ఎవరైతే నాగుల పంచమి రోజు నాగదేవతలకి పూజించి క్షీరాన్ని సమర్పించుకుంటారో వాళ్ళకి ఆ దోషం పోతుంది. క్షీరాన్ని సమర్పించుకోవడానికి మరియు గంధం పూసి పాలల్లో నెయ్యి కలిపి అభిషేకం చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ ఒక పూర్వంలో ఆదిశేషుల ఒక అనుకూలాన్ని తీసుకుంటూ దేవాను దేవతలందరూ కూడా సముద్ర మథనాన్ని ఆచరిస్తారు. ఆ సముద్ర మథనం అయిన తర్వాత ఆ ఒక అమృతం పొందిన తర్వాత ఏ ఒక సర్పాన్ని వాళ్ళు చిలికడానికి ఉపయోగించుకుంటారో ఆ సర్పానికి శరీరం అంతా గాయాలైపోయి ఒక చోట ఉండిపోయి ఉంటుంది. చాలా ఆవేదన అనుభవిస్తూ ఉంటుంది ఆ నాగరాజు. ఆ సమయంలో చాలా బాధపడుతూ ఆ మహావిష్ణువుని వేడుకుంటాను, నారాయణ, దేవతలందరికీ కూడా నేను సహాయం చేశాను కదా, నన్ను ఇలా మీరు ఉపయోగించుకున్నారు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆ మహావిష్ణు ఒక వరప్రసాదాన్ని అందిస్తారు. ఈ రోజు ఎవరైతే నీకు పాలు నెయ్యి పోస్తారో, పోయడం వల్ల నీ ఆరోగ్యము, నీ చర్మ వ్యాధి ఏదైతే తొలగిపోయి నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. అదే విధానంగా వాళ్ళు వంశానికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చి వంశాభివృద్ధి చెయ్యి అని మహావిష్ణు ఆశీర్వాదం ఇచ్చిన రోజు ఈ నాగుల పంచమి. అంటే పురాణాల్లో శ్రావణ మాస శుద్ధ పంచమి అనేది నాగు దేవతలకే విశేషం. చూడండి, ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క తిథికి విశేషం ఉంది, అవును కదా. ప్రతి మాసంలో అలా నవమికి విశేషం ఒక మాసంలో, విజయదశమికి విశేషం మరొక మాసంలో, దుర్గాష్టమికి విశేషం మరొక మాసంలో. అదే విధానంగా ఈరోజు మనకందరికీ కూడా విశేషం నాగుల పంచమి. శ్రావణ మాసంలో నాగుల పంచమియే మొదటి విశేషమైన పర్వదినాన్ని ఆచరిస్తున్నాం. నిన్న నాగుల చవితి, వాటి గురించి అన్ని తెలుసుకుందాం. అయితే ఈరోజు మనమందరూ కూడా నాగదేవతలకి శ్రద్ధా భక్తితో నాగరాజుల్ని ఆవాహన చేసి, నవనాగ దేవతల్ని ఆవాహన చేసి అభిషేకాన్ని ఆచరించి భక్తి శ్రద్ధతో మనము మన కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఇక ఈ రోజు మనమందరూ కూడా ఇదే నాగుల పంచమి రోజు ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః అంటూ ప్రార్థిస్తూ, అదే విధానంగా మనము ఓం నాగరాజాయ నమః, ఓం నాగరాజాయ నమః అంటూ ఈరోజు మంత్రబలంలో నాగదేవతల అనుగ్రహం పొందుదాం. అందరూ చెప్పండి, ఓం నాగరాజాయ నమః. అందరు కూడా
నాగరాజాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధతో జపించండి. ఇక ఈరోజు మనమందరూ కూడా నాగదేవతల్ని పూజించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.